నేను దగ్గర నుండి పెళ్లి జరపాల్సిన బాధ్యత నాకు ఉంది సార్ అంది. మా షాపింగ్ కూడా దగ్గర నుండి జరిపించాల్సిన బాధ్యత మీకుంది కదా. మీకుంది కదా. షాపింగ్కి నేను ఎందుకు రండి, మీరు శ్వేత వెళ్తే సరిపోతుంది కదా సార్ అంది. సరిపోదండి, మీరు కూడా వస్తే సరిపోతుంది. మీరు కూడా వస్తే సరిపోతుంది. ఇప్పుడు అంటుంది అమ్మాయి రాదా, మీ మధ్య నేను ఎందుకండి పానకంలో పొడకలాగా, మీరు శ్వేత వెళ్తే మీ మధ్యలో కొంచెం చనువు కూడా బాగా పెరుగుతుంది కదా అంటుంది. చనువు పెరిగినా బిల్లు పెరిగినా ఏం పెరిగినా పర్లేదండి, షాపింగ్ మాత్రం మీరు మాత్రం ఉండాల్సిందే. మీరు మాత్రం ఉండాల్సిందే. మా పెళ్లి కుదిర్చింది మీరే కాబట్టి పెళ్లి పూర్తయ్యే వరకు మీరు మా పక్కన ఉండాల్సిందే. మీరు మా పక్కన ఉండాల్సిందే. రాదండి ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకోండి విరాజ్ గారు అంది. అక్కడ షాపింగ్ నేను లేకపోయినా మీరు చేయగలరు, కానీ ఇక్కడ శివారెడ్డి గారి కూతురు పెళ్లి నేను కంపల్సరీగా చేయాల్సిందే సార్ అండి. అది కాదండి అనేదో చెప్పారు. ఇప్పుడు ఏదో చెప్పబోయింది అమ్మాయి. నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్, నేను మళ్ళీ కాల్ చేస్తాను, అవతల ముహూర్తం టైం అవుతుంది సార్, శివారెడ్డి ఫోన్ చేసి అవగొడుతున్నాడు సార్ అంది. ఫోన్ పెట్టేయండి సార్.